స్లామ్ బుక్ నేను మళ్ళీ నింపలేని ఒక పేజీ. ఈ టైటిల్ వినగానే మనలో చాలామంది ఎక్కడికో వెళ్ళిపోయాం కదా ఆ పాత రోజుల్లోకి. అవును, ఒకప్పుడు ఒక కాలముండేది. అప్పుడున్న ఫ్రెండ్షిప్కి, జ్ఞాపకాలకి వాటి అర్థాలే వేరు. నిజంగా ఆ రోజులే వేరండి. ఎందుకంటే ఆ రోజుల్లో స్నేహాలు ఇప్పుడున్నట్టు ఈ స్క్రీన్ల మీద, డిజిటల్ పోస్ట్లో ఉండేవి కావు మరి. అవి కాగితంపై ఉండేవి. మన చేత్తో, మన చేతి రాతతో భద్రంగా దాచుకునేవాళ్లం. రాసిన ప్రతి అక్షరంలో ఒక ఫీలింగ్, ఒక మెమొరీ అన్నీ దాగుండేవి. సరే పదండి, ఆ కాగితంపై రాసుకున్న ప్రపంచంలోకి ఓసారలా వెళ్ళొద్దాం. అక్కడ ప్రతి పేజీ ఓ మెమరీ బాక్స్ లాంటిది. ప్రతి అక్షరం ఓ ఎమోషన్. అసలు ఈ స్లామ్ బుక్ అంటే ఏంటి అని కొందరికి డౌట్ రావచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇది 90లో ఫ్రెండ్స్ మధ్య తిరిగే ఒక చిన్న బుక్. ఇది ఉత్త కాగితాల కట్ట కాదండి, మన జ్ఞాపకాలకు, మన ఎమోషన్స్కి ఒక ఫిజికల్ ఫామ్ అన్నమాట. ఇక్కడే మనకి ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు స్లామ్ బుక్లో పదిలంగా దాచుకున్న పర్మనెంట్ జ్ఞాపకాలు ఇప్పుడేమో స్క్రీన్ మీద అలా వచ్చి ఇలా మాయమైపోయే టెంపరరీ నోటిఫికేషన్స్. ఎంత తేడా కదా. సరే, ఇప్పుడు ఈ కథలో ఒక కీలకమైన ఘట్టంలోకి వెళదాం. అదే ఆ చివరి రోజు చేసిన ప్రామిస్. స్కూల్ ఫేర్వెల్ రోజున జరిగిన ఒక సంఘటన, ఒక ప్రామిస్. అదే ఈ కథకు మూలం. ఆ లాస్ట్ డే అట్మాస్ఫియర్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. క్లాస్లో పేర్లు చెక్కిన బెంచీలు, సగం తుడిచేసిన బ్లాక్ బోర్డ్, నెమ్మదిగా తిరిగే ఆ ఫ్యాన్లు, ఏదో తెలియని బరువు గాలిలో. అందరి చేతుల్లోనూ స్లామ్ బుక్లే, ఒకరినుంచి ఒకరికి పాస్ అవుతూ ఉన్నాయి. ఆ హడావిడిలోనే నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ నా దగ్గరకొచ్చి తన స్లామ్ బుక్ ఇచ్చాడు. ఇచ్చి నెమ్మదిగా అన్నాడు, సరిగ్గా రాయరా, అందర్లా కాకుండా. ఆ మాటలో ఎంత హోపుందో తెలుసా? నేను కూడా ఒక నవ్వు నవ్వి చెప్పాను, ఇంటికి తీసుకెళ్తాన్రా, నీట్గా రాయాలి కదా. నా ఇంటెన్షన్ మంచే, కాని అప్పుడు తెలీదు ఆ మాటతోనే వాయిదా వేయటం మొదలుపెట్టానని. అంతే, ఆ ప్రామిస్ నెమ్మదిగా మర్చిపోయాను. స్కూల్ లాస్ట్ డే గడిచింది, రిజల్ట్స్ వచ్చేశాయి, కాలేజ్ మొదలైంది. అలా రోజులు, వారాలు, సంవత్సరాలు గడిచిపోయాయి. లైఫ్ ముందుకు వెళ్ళిపోయింది. కాని ఆ స్లామ్ బుక్ మాత్రం నా అల్మిరాలో నేను పూర్తి చేయని ఒక ప్రామిస్ లాగా ఉండిపోయింది. ఇక చాలా సంవత్సరాల తర్వాత కథలో ఒక ఊహించని ట్విస్ట్. ఆ స్లామ్ బుక్ని మళ్లీ చూసిన ఆ క్షణం, ఆ ఖాళీ పేజీ నామీదేసిన బరువు అసలు మాటలో చెప్పలేనిది. ఏళ్ల తర్వాత ఓ రోజు ఇంట్లో పాత బుక్స్ అవి సర్దుతుంటే ఆ పాత టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ మధ్యలో అది కనిపించింది, వాడి స్లామ్ బుక్. ఆ ఒక్క క్షణం అంతా సైలెంట్ అయిపోయింది. ఆ బుక్ ఓపెన్ చేశాను. ఆ ఖాళీ పేజీ నన్నే చూస్తున్నట్టనిపించింది. ఎందుకు తిరిగి రాలేదు అని అడుగుతున్నట్టుంది. నా చేతులు వణకడం మొదలయ్యాయి. ఆ ఒక్క పేజీ నేను చేసిన తప్పుని మొహం మీద కొట్టినట్టు గుర్తుచేసింది. ఇక ఇక్కడ్నుంచి కథ క్లైమాక్స్కి వెళ్తుంది. నేను చేసిన ఆలస్యానికి నేను చెల్లించిన వెల ఏంటో తెలుస్తుంది. ఆ పేజీలో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నాకు ఏమి చెప్పాలనుకుంటున్నావు? అప్పుడు స్కూల్లో అయితే ఏదో ఒకటి రాసేవండి, కాని ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నా పెన్ అక్కడే ఆగిపోయింది. సరే, ఏం రాయాలో తర్వాత చూద్దాం. ముందు వాడి గురించి తెలుసుకుందామని పాత ఫ్రెండ్స్కి కాల్ చేశాను. వాడి గురించి అడిగాను. అప్పుడు వాళ్లు చెప్పిన ఒక్క మాట, రాహుల్ ఇప్పుడు లేడు. ఆ మాట వినగానే ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. అప్పుడర్థమైంది, ఆ ఒక్క ఖాళీ పేజీ నా జీవితం కంటే బరువెక్కిపోయిందని. మిస్ అయిన ఒక్క అవకాశం ఎంత విలువైందో ఆ రోజే తెలిసొచ్చింది. మళ్ళీ ఆ స్లామ్ బుక్ని చేతిలోకి తీసుకున్నాను. కన్నీళ్లు ఆ పేజీ మీద పడుతూనే ఉన్నాయి. వణుకుతున్న చేతులతో చాలా చాలా లేటుగా ఆ పేజీని నింపాను. బెస్ట్ ఫ్రెండ్ రాహుల్, గొడవలు లెక్కలేనన్ని, జ్ఞాపకాలు, స్కూల్లో గడిపిన ప్రతిరోజు. చివరగా నన్ను క్షమించు రాహుల్, మనకు టైం ఉందని అనుకున్నాను. చూశారు కదా, ఈ కథ మనందరికీ ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తోంది. మనం వదిలేసిన కొన్ని మాటల గురించి, వాయిదా వేసిన పనుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నిజమే, 90లో మన దగ్గర ఇప్పుడున్నని వస్తువులు లేకపోవచ్చు, కాని మనకు టైం ఉండేది. మన చుట్టూ మనుషులుండేవారు. బహుశా ఆ టైము, ఆ మనుషులు ఎప్పటికీ మనతోనే ఉంటారని చాలా లైట్ తీసుకున్నాం మనం. సో ఈ కథలో మనకోసమున్న లెసన్ ఏంటంటే,
ఎవరైనా మన మాటల కోసం మన టైం కోసం వెయిట్ చేస్తుంటే ప్లీజ్ దాన్ని తర్వాతకి వాయిదా వేయొద్దు. అది స్లామ్ బుక్లో రాయడమైనా సరే, లేదా ఈ రోజుల్లో మనం పంపకుండా డ్రాఫ్ట్స్లో వదిలేసే ఒక సింపుల్ మెసేజ్ అయినా సరే. ఎందుకంటే కొన్నిసార్లు ఆ తర్వాతనేది రాకపోవచ్చు. జీవితంలో కొన్ని పేజీలు ఒకసారి ఖాళీగా వదిలేస్తే మళ్ళీ నింపలేం. ఇది నిజం. ఇది కేవలం ఒక కొటేషన్ కాదు. ఈ కథ మొత్తం సారాంశమిదే. ఆ ఒక్క పేజీలాగే కొన్ని అవకాశాలు, కొన్ని క్షణాలు మళ్ళీ మన లైఫ్లోకి తిరిగి రావు. చివరిగా ఒక్క మాట. కొన్ని జ్ఞాపకాలు పశ్చాత్తాపాలుగా మారకముందే రాసిపెట్టాలి. మన ఫీలింగ్స్ని, మన మాటల్ని టైంకి చెప్పడం ఎంత ముఖ్యమో గుర్తుంచుకోవాలి. వాయిదా వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి.